హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి మధ్యగతాన్ని ఫార్ములాస్ అలాగే మధ్యగతం అంటే ఏమిటి ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఒక ప్రాబ్లం చేసి మనం తెలుసుకోవడం జరిగింది. అందులో మనం వచ్చేసి బేసిస్ సంఖ్య అంటే హార్డ్ నెంబర్ సిరీస్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి ఏంటి అనేది అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో మనం వచ్చేసి ఈవెన్ నెంబర్స్ గురించి తెలుసుకుందామండి. ఈవెన్ నెంబర్ సిరీస్ వచ్చినప్పుడైతే ఎలా చేస్తాం ఏంటి అనేది ఈ కింద ఇవ్వబడిన దత్తాంశాన్ని ఉపయోగించి మధ్యగతంను కనుక్కోవాలి అన్నారు. కనుగొనండి ఎలా అయినా రావచ్చు లాస్ట్ అనేది. ఓకేనా, మనకి ఇచ్చిన దత్తాంశం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుని వెళ్తే 16, 11, 18, 4, 10, 16, 12, 20, 25, 10, 15, 5 అనేది ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఒక దత్తాంశం ఒక డేటా అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని ఉపయోగించుకొని మన మధ్యగతాన్ని కనుక్కోమని అడుగుతూ ఉన్నారు. ఒకసారి చెక్ చేసుకుందాము మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి ఏంటి అనేది. నేను ఆల్రెడీ చెప్పాను, బట్ ఒకసారి ఎప్పుడైనా మీరు క్వశ్చన్ పేపర్ తీసుకున్నప్పుడు ఆ సిరీస్ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేసుకున్న తర్వాత ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే అందరూ రాయడానికి ట్రై చేస్తారు. అలా కాకుండా ఒకసారి మనకి వచ్చిన సిరీస్ ఏ ఫార్ములా యూజ్ చేయాలో అన్నది తెలుసుకున్న తర్వాత రాసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఓకే, ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అంటే ఈవెన్ నెంబర్ కాదు, ఈవెన్ నెంబర్ అవుతుంది, ఆడ్ నెంబర్ కాదు. ఓకేనా, కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఎందుకంటే చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాను. బ్యాక్ టు బ్యాక్ అప్లోడ్ చేయడం ఎవరో లేట్ అవుతుందేమో, కానీ ఒకేసారి అనేది వీడియోస్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ముందుగా మనం ఏం చేస్తాము, దీన్ని అసైనింగ్ ఆర్డర్లో రాసుకోవడం జరుగుతుంది. అసైనింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమం, తెలుగులో అయితే ఆరోహణ క్రమంగా రాసుకోవడం జరుగుతుంది. ఎక్కడి నుంచి లో నుంచి హై వరకు మనం రాసుకోవడం జరుగుతుంది. ఓకే, రాసుకున్నాము. ఇక్కడ మనకి ఫార్ములాలో ఏముంటుంది, కామన్గా వచ్చేసి ఒక సిరీస్ కానీ అబ్జర్వేషన్స్ కానీ ఇచ్చినప్పుడు మనకి ఎన్ అనే వాల్యూతో అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది మనకి ఇక్కడ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ మనం ఇక్కడ 12గా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇంకోటి కిందగా రాసుకునేటప్పుడైతే ఎన్ అనేది సరి సంఖ్య, ఎన్ ఈజ్ ఈవెన్ నెంబర్ అయితే మన ఫార్ములా ఎలాంటిది యూజ్ చేస్తామంటే మధ్యగతము ఈక్వల్స్ టు n/2 స్థానము టర్మ్ ప్లస్ n/2 ప్లస్ 1 స్థానము టర్మ్ బై 2 వేసినట్లయితే మనకి ఈవెన్ నెంబర్స్లో కనుక్కోవడానికి వీలుగా ఉంటుంది. హార్డ్ నెంబర్స్లో వచ్చేసి మనకి ఇటు లెక్క పెట్టినా మిడిల్లో అనేది మనకి ఒక వాల్యూ అనేది మిగులుతుంది. దాన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈవెన్ నెంబర్స్లో మనకు కనుక్కోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకసారి చెక్ చేసుకున్నాము, ఇక్కడ నుంచి అంటే ఇక్కడ 5, 4, 5, 6 ఇటు నుంచి లెక్క పెడితే 1, 2, 3, 4, 5, 6 ఇక్కడికి మనకి మిడ్ వాల్యూ అనేది కనుక్కోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ 12, 15 అని ఉంది, 12, 15 మధ్య 13 ఉంది, 14 ఉంది. కాబట్టి అది ఏదైనా కావచ్చు, బట్ ఏది మనం ఎలా కనుక్కోవాలి, ఏ స్థానాన్ని మనం ఖచ్చితంగా ఇవ్వాలనేది తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి n వాల్యూ 12 అనుకున్నాం కాబట్టి 12/2 స్థానము ప్లస్ 12/2 ప్లస్ 1 వేసుకున్నాము, బై 2 వేసుకున్నాము. ఇక్కడ మనం 2తో 12ని భాగిస్తున్నట్లయితే అంటే డివైడెడ్ బై చేసినట్లయితే 6 వస్తుంది. అలాగే ఇక్కడ యాడ్ చేసుకొని మనం చేసుకున్నట్లయితే 7 వస్తుంది, బై 2 వేసుకున్నాము. 12 ఇక్కడ చూసుకున్నట్లయితే 12th ప్లేస్లో మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి 6వ స్థానంలో మనకి 12 అనేది ఉండడం జరుగుతుంది. 7వ స్థానంలో 17 అనేది రావడం జరిగింది. ఓకేనా, ఓకే, బై 2 చేసుకుంటారు. బై 2 దీన్ని యాడ్ చేసుకున్నట్లయితే మనకి 27 అనేది రావడం జరుగుతుంది. 27/2 వేసుకున్నట్లయితే చెక్ చేసుకోండి, ఇలా మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ప్రకారం అయితే 6వ స్థానంలో అలాగే 7వ స్థానంని మనం ఫైండ్ అవుట్ చేసుకొని దాన్ని యాడ్ చేసి బై 2 చేసినట్లయితే 13.5 అంటే మధ్యగతంగా మనకి 14 కాదు, 14కి 13కి కాదు, మధ్యలో ఉన్నది ఏంటి, 14కి 13కి మధ్యలో ఉన్నది 13.5 అనేది రావడం జరుగుతుంది. దీన్ని మధ్యగతంగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ కావద్దండి, ఎందుకంటే మీరు ఇక్కడ యాడ్ చేశారు ఎలా యాడ్ చేశారు అని మీరు అడగచ్చు. బట్ ఇక్కడ ఏం లేదండి, మీరు ఇక్కడ డివైడెడ్ చేశారు కదా, 12/2 చేసినట్లయితే 6 వస్తుంది. 6కి
ఇక్కడ 1 యాడ్ చేసినట్లయితే మనకు 7 వస్తుంది. ఓకే, నేను ఇక్కడ మిస్ అయ్యాను అనుకుంటాను. మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని నాకు ముందే ఆ డౌట్ వస్తుంది, అందుకని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఇలా స్థానాలు అంటే ఇక్కడ టర్మ్స్ రాగానే ఆ టర్మ్స్ని ఒక సిరీస్లో రాసుకున్న దాని మీద మనం చెక్ చేసుకొని ఆ టర్మ్ యొక్క వాల్యూస్ని యాడ్ చేసి బై 2 చేసినట్లయితే మనకి మధ్యగతము అంటే మీడియన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఒక సిరీస్ ఇచ్చిన ద్వారా చేయడం ఎలా అనేది మనకు తెలిసిపోయింది. అయితే మనకి ఒక క్లాస్లో 25 మార్క్స్ అనేది ఎగ్జామ్ జరిగింది. బట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఒక తరగతిలో ఉండడం జరిగింది. కాబట్టి మనం ఒక సిరీస్లో వేసి అందరి మార్క్స్ని ఒక వరుసలో వేసి మనం లెక్కించడం అనేది కూడి మళ్ళీ తీసి అది చేయడం అనేది చాలా కష్టమైన పని. అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం వేసుకుంటామంటే ఎక్స్ అనేది బేస్గా మనం చూపించుకుంటాము. ఎఫ్ అనేది మనకి ఫ్రీక్వెన్సీగా ఇక్కడ మనం ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అంటే పునరావృతం అయ్యే అంటే ఒకే వాల్యూస్ రావడము, ఒకే మార్క్స్ అనేది రావడము, అలాంటివన్నీ ఫ్రీక్వెన్సీ కిందకి పెట్టుకుంటాము. తెలుగు మీనింగ్ అయితే పునరావృతం అంటాము, ఇంగ్లీష్లో ఫ్రీక్వెన్సీని మనం ఇక్కడ రాసుకుంటాము. 8 మార్కులు వచ్చిన వాళ్ళు 5 మంది, 12 మార్కులు వచ్చిన వాళ్ళు 16 మంది, 16 మార్కులు వచ్చిన వాళ్ళు 22 మంది, 28 మార్కులు వచ్చిన 4, 12 మార్కులు వచ్చిన వాళ్ళు 12 మంది, 20 మార్కులు వచ్చిన వాళ్ళు 12 మంది, 24 మార్కులు వచ్చిన 8 మంది. ఓకేనా, ఇలా మనకు ఒక దత్తాంశాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని ఉపయోగించి మనం మధ్యగతాన్ని కనుగొనాలి. అదే ఎలా చేస్తాము. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చిన దత్తాంశాన్ని మొదటగా నేను డైరెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొదటగా వచ్చేసి ఎలా ఉందో అలాగే ఇలా రాసుకుని మనం రాసేటప్పుడు ఇక్కడ టైటిల్ రాసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం సమయం అనేది నాకు ఎడిటింగ్కి సరిపోతుంది, అందుకని నేను మర్చిపోతూ ఉంటున్నాను. దానికి ఒకరు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు వచ్చేసి ఎక్స్ వాల్యూస్ని రాసుకున్నాము. తర్వాత ఫ్రీక్వెన్సీ అంటే పునరావృతం వాల్యూస్ అనేది రాసుకుంటున్నాము. తర్వాత సిఎఫ్ని మనం వచ్చేసి సంచిత పౌనపుణ్యము అని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము. అంటే 8 నుంచి 12కి వచ్చేసి మనకి ఇంతమంది రాశారని, 8 నుంచి 16కి ఇంతమంది రాశారని ఇట్లా మనం చెప్పడానికి దీన్ని సంచిత పౌనపుణ్యాన్ని మనం కనుక్కోవడం జరుగుతుంది. సంచిత పౌనపుణ్యాన్ని చేస్తాము. ఓకేనా, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కనుక్కోవాల్సింది ఏంటి, మధ్యగతం ఏంటి, మనం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సిరీస్ మీద మనం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మార్క్స్ అనేది స్టాండర్డ్, ఇక్కడ స్టూడెంట్స్ అనేది మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లెక్కలో తీసుకుంటాము. ఇది ఫ్రీక్వెన్సీ, ఎక్కువసార్లు రావడం జరిగింది లేకపోతే రిపీటెడ్గా ఉన్నవి ఇవ్వండి వీళ్ళు. అయితే వీళ్ళకి మనం ఏం చేస్తామంటే n = 67. ఓకేనా, n అనేది 67 మంది. ఇలాగా మీకు ఎగ్జాంపుల్గా చూపించాను, ఇలా రాసుకుంటారు. సిఎఫ్ అంటే సంచిత పౌనపుణ్యాన్ని కనుక్కోవడానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అయితే మనకి పౌనపుణ్యాన్ని కనుక్కోవాలంటే చాలా ఈజీగా ఉంటుంది. మనకు వచ్చి n/2 వేసినట్లయితే మనకి మధ్యగతం అనేది వచ్చేస్తుంది. n/2 అంటే 67/2 వేసినట్లయితే మనకి 33.5 అనేది రావడం జరిగింది. ఇది మన మధ్యగతంగా ఇక్కడ కన్సిడర్ జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం మనకి 3 మార్క్స్ 2 మార్క్స్ మ్యాక్సిమం తక్కువ 1 మార్క్స్లోనూ రావడం జరుగుతుంది. కాకపోతే మీకు ఒక క్లారిటీ ఉండాలనే ఉద్దేశంతో నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమీ లేదండి, మ్యాక్సిమం మిడ్గా వచ్చిన అంటే మీడియన్ మధ్య విలువ వచ్చేసి మనకి 33.5 మార్క్స్ అనేది రావడం జరిగింది. మధ్యగతంగా మనకి ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నాను. ఏంటంటే ఒక దత్తాంశం తీసుకున్నాము, ఆ దత్తాంశం అంటే ఒక మార్క్స్ కానివ్వండి, ఒక రిజల్ట్స్ కానివ్వండి, ఒక రిజల్ట్స్ అనేవి మనం ఇక్కడ తీసుకొనేసి ఆ ఫ్రీక్వెన్సీ అంటే ఆ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఎలాంటి మార్క్స్ సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, వాటిని ఫ్రీక్వెన్సీగా అనుకున్నాము. వాటిని ఒక టేబుల్ రూపంలో వేసుకున్నాము. అయితే సంచిత పౌనపుణ్యంని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి, ఇక్కడి నుంచి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఒక టేబుల్ వేస్తున్నప్పుడు సంచిత పౌనపుణ్యం అనేది అంటే క్లాసెస్ అంటే తరగతులు లేదా ఇంకా పెద్ద క్లాసెస్కి వెళ్ళేటప్పుడు మనకి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకని ఇక్కడి నుంచి అలవాటు చేస్తున్నాను. ఓకేనా, డైరెక్ట్ నేను టోటల్ చేసి వేసినా నాకు ఆన్సర్ అనేది వస్తుంది. కాకపోతే మీకు ఎలా వచ్చింది ఏంటి అన్నది ఎలా క్యాల్కులేట్ చేయాలన్నది మీకు చెప్తున్నాను. ఓకేనా, ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.